తప్పుతాలం పోతుంది అన్నయ్య. అంటే ఇట్లా పాడుతూ ఉంటే ఇంకా మనకు సమాధానం ఉంటుంది. అందుకని ఏం లేదు, ఏమనుకోదులే, మా అన్ననే కదా. జీవితం అంతా ఎత్తినాము, అది జీవితమంతా పాడుచుందు నీ మేలులకు ఓ ప్రభువా, జీవితమంతా పాడుచుందు నీ మేలులకు ఓ ప్రభువా. సమయంలో బలవర్తమానం విందాము. అందరము బైబిల్ పనిలో పాడుకుందామా? ఉన్నాయా మీ దగ్గర బైబిల్లో? గ్రంథవాదనములన్నీ నావి రాతియాజయము వరస వచనము తాను దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథవాదనములన్నీ నావి. Every promise in the book is mine. Every
water every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము. ఇప్పుడు 42వ వచనం నుంచి చదువుకుందాం. 42వ వచనం నుంచి 47వ వచనం వరకు, అంటే చివరి దాకా మనం మార్చి చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా ఈ సమిష్టిగా ఉంచుకొనిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించు, ప్రజలందరి వలన దయ పొందిన వారై రండి ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరలోకన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామములో ఇలాగ ఈ స్థలములో బేతేలులో మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా నాకు కూడా ఇచ్చిన ధన్యతగాయ స్తోత్రంలో ఈ యేసును దేవుడు లేపెను, దీనికి అంతటికి మేము సాక్షులమని అన్నాడు ప్రభు. అపోస్తలులు ఇలాగ చెబుతూ వచ్చారు. దేవా, మీ మరణ భూస్థాపన పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈ తరములో కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, తమ దృష్టికి తాము శుద్ధులైన వారి తరము కలదని సెలవిస్తూ వచ్చారు. ఇటు తరములో నేను మిమ్మల్ని అంగీకరించినట్లుగా ఈ తరములకు వేరే రక్షణ పొందినట్లుగా ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా నాకు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణకాయ స్తోత్రములు తండ్రి. రక్షించడం మాత్రమే కాదు కానీ మేము వచ్చిన సాక్ష్యం నేను ఇచ్చినట్లుగా ఈ పరిచర్య విషయమైన సాక్ష్యం దేవా, మిమ్మల్ని గురించి నేను ఇచ్చినట్లుగా నన్ను కూడా మీరు సిద్ధపరుస్తున్నందుకాయ స్తోత్రం. వాగ్దానం చేయమని ఆత్మచేత ముద్రించి దేవా, మీ చేతులలో నా జీవితాన్ని మీరు ఉంచుకొని ఎవడు దాన్ని అపహరింపడు అని సెలవించినట్టుగా ఈ పరిచర్య ఇది మొదలుకొని తండ్రి మీ చేతుల్లో పెడుతున్నాం. ప్రభు వల్ల నేను పొందితినేని పౌలు అన్నాడు. అలాగే తండ్రి మీరు అప్పగించిన ఈ పరిచర్య మీ చేతుల్లో పెడుతున్నాం. మీరు దాన్ని కాయువాడు, భద్రపరచువాడు, పోషించువాడు, సంరక్షించువాడు తండ్రి. ఆరంభిస్తున్న ఈ పరిచర్యలో మీరుండి మీరు మహిమ పొందమని మాతో మాట్లాడుతున్నామని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు 42వ వచనం రాయబడింది. వీరు అని రాయబడింది. ఎవరు వీరు అంటే ఒకవేళ ఇందాక మనం చూసినట్టుగా దూరస్తులైన వారు అని చెప్పవచ్చు. వీరు అంటే ఎవరు? ఇంకా ఆనాడు అపోస్తలులైన పేతురు ఇంకా అనేక మంది అన్నమాట. వారు మనలాంటి బలహీనులే. అయితే ఇక్కడ చాలా చక్కగా రాయబడింది. ఎవరు వారు అంటే 41వ వచనం. అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. కాబట్టి వారు ఎవరు అంటే వాక్యం అంగీకరించిన వారు. కాబట్టి వాక్యమే దేవుడు. ఒకవేళ ఎవరైనా మన మీదకి వచ్చి మనతో అడిగి ఎక్కడున్నారో మీ దేవుడు అంటే ఏం చెప్తాం? మనం ఏం చెప్పగలమండి? ఏదైనా ఫోటో చూపించగలమా? ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో గడ్డం పెంచుకొని కర్ర పట్టుకొని 4 గొర్రెలు తీసుకొని మేపుతున్నాడయ్యా, ఈయన యేసు ప్రభు అని చెప్పగలమా? అలా చెప్పడానికి వీలు లేదు. అందుకే ఇందాక చెప్పినట్టుగా ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము అదే అన్నమాట. కాబట్టి సాక్షులు, మేము సాక్షులం. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, మా హృదయాల్లో ఆయన ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడింది వీరు అంటే ఎవరంటే అతని వాక్యంను అంగీకరించిన వారు.
ఇంకా వీరు అంటే ఎవరు? ఇక్కడ రాయబడింది బాప్తిసం పొందిన వారు. ఇక్కడ రాయబడింది ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది అంట? 3,000 మంది చేర్చబడ్డారు. వీరు అంటే వాళ్ళంతా అన్నమాట. కాబట్టి ఈనాడు మనం కూడా ఎంతోమంది చేర్చబడ్డాం. ఈ పరిచయం ఆరంభిస్తున్నారని తెలిసి మనం ప్రార్థన చేశాం. ముఖ్యంగా బాధ్యతగా దైవ సేవకులు ప్రార్థన చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ పరిచయంలో మనమందరము చేర్చబడ్డాం. అది మొట్టమొదటి. రెండో విషయానికి వస్తే అపోస్తలుల బోధ యందును. దేనిదంట? అపోస్తలుల బోధ యందు. ఎవరు వీరు అంటే అపోస్తలుల బోధ యందు వారు నమ్మిక ఉంచినవారు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. అపోస్తలుల బోధ అంటే చాలామంది రకరకాలుగా అపోస్తలుల బోధ అంటుంటారు. కానీ ఇది పెద్ద వర్తమానం. ఎందుకంటే అపోస్తలుల బోధ అంటే ప్రభువు యేసుక్రీస్తు వారి పుట్టుక మొట్టమొదట, ఆయన ఎలా పుట్టాడు, రెండవది ఆయన మరణం, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానం, ఇలా వరుసగా చూస్తూ వస్తే ఆయన రాకడ వరకు కూడా అపోస్తలుల బోధనే. ఒకసారి నేను ధ్యానిస్తూ వస్తే దాదాపు 10 అంశాలు వచ్చాయి అపోస్తలుల బోధ విషయం. కాబట్టి అపోస్తలుల ఆ దినాల్లో ప్రభువు యేసుక్రీస్తు వారి విషయమై చాలా తేటగా బోధిస్తూ వచ్చారు. వారు చాలా క్షుణ్ణంగా చెప్తూ వచ్చారు. కాబట్టి రెండవదిగా అపోస్తలుల బోధ యందు. మూడవదిగా ఏమని రాయబడింది? సహవాసమందును. ఎవరంట? సహవాసం. ఇప్పుడు చూడండి, మేము రాజు నుంచి వచ్చాము, ఇంకా బిలియర్ నుంచి వచ్చారు, ఇంకా రకరకాలుగా ఆయా పల్లెల నుంచి గ్రామాల నుంచి వచ్చారు. సహవాసం ఈనాడు నిజంగా సహవాసము అన్నది చాలా గొప్ప మర్మం, లేక గొప్ప లోతైన అర్థం. అది ఒకవేళ ప్రసంగి గ్రంథంలో చూస్తే చాలా బాగా రాయబడింది. రండి దయచేసి ప్రసంగి గ్రంథము మనం ఒకటి చూద్దాం. సహవాస విషయమై ప్రభు చాలా చక్కగా రాయించాడు. సామెతల తర్వాత ప్రసంగి గ్రంథం చూడండి దయచేసి ఏమని రాయించాడు ఇక్కడ. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం మనమందరం కలిసి 9, 10, 11 వచనాలు 12 వరకు చదువుకుందాం. అందరం కలిసి 9వ వచనం నుంచి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఇనుట కంటే ఇద్దరు కూడి ఇనుట మేలు. వాడు పడిపోయిన ఒకడు తన తోడి వాడిని లేవలేదు. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వారి లేవనెత్తువాడు లేక. ఇద్దరు కలిసి పడుకునే ఎడల వారికి వెట్ట కలుగు. ఒంటరిగానికి వెట్ట ఎలా పుట్టును? ఒంటరి ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా. ఇక్కడ చూసారు ఎంత వివరంగా ఇచ్చాడు సహవాసం విషయం. సహవాసము అంటే ఇద్దరు. ఎవరంట? ఇద్దరు. ఒక రంగా చెప్పాలి, సంఖ్య ఎక్కువే ఉంది. మోషే భార్య, వాళ్ళ నాన్న, వాడి పిల్లలు 6 మంది అని చూస్తూ వచ్చారు. ఈ 6 మందిలోకి మనం కూడా చేర్చబడ్డాం ఈరోజు కదా. మనం కూడా చేర్చబడ్డాం. ఇక్కడ మీరు గమనించి ఉంటారనుకుంటాను, ఇద్దరు కూడి ఎండుట మేలు. చిన్న వయసులో నేను చదువుకుంటాం, నాకు బాగా గుర్తుంది. మిత్రలాభము మిత్రభేదం అని కథ ఉండేది. ఆ ఎద్దులు 2 కలిసి మేస్తున్నప్పుడు దాని మీద సింహం వచ్చింది. సింహం వస్తే ఏం జరిగింది? ఆ ఇద్దరు 2 కలిసి బాగా దుక్కిటెద్దులు అనమాట, బాగా పుష్టిగా ఉన్నాయి. ఆ ఎద్దులు ఆ సింహాన్ని ఎదిరించినవిగా ఉన్నాయి. కొద్ది కాలం తర్వాత 2 ఎందుకు మరి ఒకదానికొకటి పోట్లాడుకున్నాయి. ఎప్పుడైతే పోట్లాడుకున్నాయి చూడండి, ఒంటరిగా ఇదొక గుట్ట మీద ఇదొక లోయలో మేస్తా వచ్చింది. సింహానికి అది అదురుగా దొరికింది. ఓ దేవుని ప్రజలారా, ఈ దినాల్లో చాలా జాగ్రత్త. మనం కలిసి కూడి ఉండుట చాలా చాలా మేలు. ఎవరి బలహీనతలు వారికి ఉంటాయి. నన్ను అడిగితే నేను అదే చెప్తాను. ఎవరి బలహీనతలు వారికి ఉంటాయి. అయితే వాటిని బట్టి మనం కాదు, కానీ సహవాసం కూడి వచ్చుట అన్న విషయం చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం అంటే అదే. సాతానుడు ఏం చేస్తున్నాడు ఈ దినాన్ని గమనించింది ఏంటంటే, ఆయన ఇట్లాంటి వాడు, ఈయన ఇట్లా ఉంటేవాడు. ఏమైనా పరలోక దూతలు మనం ఏమన్నా? యేసుక్రీస్తు ప్రభువారు మనం రక్షించిన తర్వాత మీరు దూతలు అయిపోయారు, ఇంకా 10 దినాలు కదా పరలోకం మన్నా ఇచ్చాడు కదా ప్రభు. అట్లయినా మనం ఉదయకాలం లేచి మంచుకు పడతా ఉంటే మనం మన్నా ఏరుకొని తింటున్నామా? లేదు. ఆయా బలహీనతలు ఉంటాయి. ఇక్కడ అందుకే చూడండి ఎంత చక్కగా అంటాడు. ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు 10వ వచనం, వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. అది చూసారా? ఇప్పుడు మోషే తరఫున మనం అందరం ఏం చేసాం?
సహవాసంలోకి వచ్చాం మనం అందరం కూడా. ఎందుకు అంటే ఒకరినొకరు లేవనెత్తుకోవడానికి, ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోవడానికి. కాబట్టి ఎక్కడుందయ్యా ఇదంతా అంటే సహవాసంలో ఉంది. ఇంకా అసలు సంగతి చూడండి ఎంత బాగుంది. 11 వచ్చిన అందరూ కలిసి చదువుదామా? 11. ఇద్దరు కలిసి పండుకునే యెడల వారికి వెట్ట కలుగును, ఒంటరిగానికి వెట్ట ఎలాగో పుట్టును. చూసారా? ఇద్దరు కలిసి ఏమంట? పండుకున్నాడు. ఈ ముళ్ళ పందులు మీకు తెలుసా? ముళ్ళ పందులకి ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. అది చలికాలం అంట. మంచు కొండల్లో అవి ఏం చేస్తాయంట, ఒకదాని మీద ఒకటి పడుకుంటాయంట. మరి ముళ్ళ పందులకు ముళ్ళు గుచ్చుకోవట వాటికి. ఎప్పుడైతే అవి కలిసి వస్తాయంట, ఈ ముళ్ళు ఆటోమేటిక్గా ఎక్కడికి పోతాయి? శరీరంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే జంతువులకున్న ఇంకిత జ్ఞానం మనకు లేదా అనిపిస్తుంది కొన్నిసార్లు. సాతాను జాగ్రత్త. ఈ చివరి దినాలు నేను గమనించింది ఏంటంటే సహవాసాన్ని చెదరగొట్టడానికి ఏది రీతికైనా సరే చెదరగొట్టడానికి ప్రయత్నం చాలా చేస్తున్నాడు. అయితే ఈ మర్మం మనం ఎరుగుదాం. అలాంటి మీరు గమనించారు అపోస్తులకి 2వ అధ్యాయంలో వారందరూ సహవాసం కూడి వచ్చారు. అందుకే యోహాన్ చాలా బాగుంటాడు. మొదటి యోహాన్లో సహవాసం ఎవరితో అంట? మొదటి యోహాన్ మొదటి అధ్యాయంలో చాలా బాగా అంటాడు. రండి దయచేసి ఎవరు తీసి ఉంటే ఒకవేళ మొదటి 2-3 వచనాలు చదువుతారా? చదవండి. మొదటి యోహాను మొదటి అధ్యాయము. ఆది నుండి ఏది ఉండెను? మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను, అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన. సరే, ఇక్కడ చూస్తా 3వ వచనం కలిసి చదువుకుందామా? 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుని యేసుక్రీస్తుతో కూడాను, పరిశుద్ధాత్మతో కూడాను. నేను ఇంకో వ్యక్తిని కలిపి చదివాను. పరిశుద్ధాత్ముడు కంటికి కనపడ్డు, అయితే ఆయన మన మధ్య ఆయన సంచరిస్తూ ఉంటాడు. చూడండి, మనము పిల్లలు ఏదైనా ఒక మంచి పని చేశారనుకోండి, ఒకవేళ మనం అనుకుందాం మన బిడ్డనే ఉంది, ఉదయకాలం లేచి మరి చీపురు తీసుకొని ఊడుస్తుంది అనుకోండి, ఏం చేస్తాం మనం? వెరీ గుడ్ అంటాం, నవ్వుకుంటాం. అబ్బా మా బిడ్డకి తెలివి వచ్చేసింది, అబ్బా బాగా ఊడుస్తూ ఉంది అనుకుంటాం. లేదా మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మరి కొన్ని మంచినీళ్ళు మన గ్లాసులో తెచ్చిచ్చింది, డాడీ తాగు డాడీ అంటే నా బంగారు కొండ అంటాం. ఎందుకు ఆ చిన్న పని చేస్తేనే అలాగ అంటాం అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన కార్యం ఇది. ఎవరి కార్యం? పరిశుద్ధాత్మని కార్యం ఇది. బేతేలులో ఇలాగ మనం కూడుకోవడానికి దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఆయన నిర్ణయం చొప్పున మనం సహవాసం చేరి వచ్చాము. ఇక్కడ చూస్తా వస్తే రండి దయచేసి ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం అంటాడు. ఏమంటాడు చూడండి దయచేసి 11వ వచనం మళ్ళీ కలిసి చదువుకుందామా? ఇద్దరు కలిసి పండుకునే యెడల వారికి వెట్ట కలుగును, ఒంటరిగానికి వెట్ట ఎలాగో పుట్టును. 12వ వచనం. ఒంటరి ఒకరి మీద మరొకడు పడిన యెడల ఇద్దరు కూడి వారిని నెదిరింపగలరు. ఆ మాట చూడండి, ఒంటరిగా ఒకరి మీద. ఇప్పుడు సపోజ్ చూద్దాం, మోషే అక్కడికి వచ్చేవాడు, మీ దగ్గరికి అక్కడికి వచ్చేవాడు కదా. ఇప్పుడు ఇంతకాలం అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆరాధన స్థలం ఎక్కడొచ్చింది? వాళ్ళ ఇంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు బస్సు కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కదా. అయితే ఎందుకు దేవుడు ఆరాధన స్థలాన్ని ఇక్కడే తీసుకొచ్చాడు అంటే ఇప్పుడు మన ద్వారా, అంటే ఆయన ద్వారా, ఆయన కుటుంబం ద్వారా కొంతమంది దేవుడు సమకూర్చడానికి అట్టి కార్యం చేస్తూ వచ్చాడు. ఇక్కడ రాయబడి మీరు గమనించుంటారు 12వ వచనం. ఒంటరి ఒకరి మీద మరి ఒకడు పడినా ఎలా ఇద్దరు కూడా ఏం చేస్తారట వాడిని. ఇందాక చెప్పాను ఎదురు కథ, మిత్ర లాభం మిత్ర బలం సంగతి చెప్పాను. ఇద్దరు ఉంటే ఆ బలం వేరుగా ఉంటుంది, ఆ ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఆ తలుపులు వేరుగా ఉంటాయి, ఆ ప్రార్థన వేరుగా ఉంటుంది. అందుకే సహవాసం అన్నది ఈరోజు ఇక్కడ మరి సోడు మోషే వారి గృహంలో ఆరంభించబడతాం. అందుకే మీరు గమనించుంటారు అపోస్తల కార్యం మనం చదివిన వాక్యంలో. రండి దయచేసి ఏమని రాయబడింది? అపోస్తల కార్యం 2వ అధ్యాయం. ఇందాక మనం చదువుకున్నాం కూడా మాట. ఏమని? 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. అదిగో చూడండి, ఇంటింటా రొట్టె వేయచ్చు, దేవుని స్తుతించుచు. అదిగో చూస్తాను, ఇంటింటా రొట్టె వేయచ్చు. ఇదేంటి? ఆ దినాల్లో కూడా ఈ దినాల్లాగే ఉన్నాయి. ఆ దినాలు కూడా
ఎందుకంటే ఆ దినాల్లో ఆది సంఘకాలం కదా, రోమ ప్రభుత్వం విషయమై ఎంతో భయాలున్నాయి. ఎప్పుడు ఎవరొచ్చి దాడి చేస్తారో ఏమో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే కొంతమంది 10 మంది 20 మంది 30 మంది ఆయా స్థలాల్లో వారు ఏం చేస్తూ వచ్చారు, కూడుకుంటూ వచ్చారు. అందుకే ఇంటింట ఏం చేస్తున్నారంట, రొట్టె వేర్చడం. ఎందుకు ఈ రొట్టె వేర్చడం? ప్రభువు యేసుక్రీస్తు వారి మరణ, భూస్థాపన, పునరుద్ధానం, ఇంకొక మాట ఆయన రాకడను గుర్తు చేసుకొని మన ముందున ఆ యొక్క రొట్టెను మనం కాసేపోతే విరవబోతున్నాం. కాబట్టి అలాగన మన మధ్యలో బల తీసుకురాబడింది. ఈ ఇంటిలో ఆరాధన చేస్తూ వచ్చాము ఇందాక కూడా. ఇప్పుడు రొట్టె విరవబోతున్నాం. ఎందుకు ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ రొట్టెను పట్టుకొని ఏం చేశాడు, కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి అనేకులకు పంచి ఇచ్చెను అని రాయబడింది. కాబట్టి ఆయన ఎందుకు అలాగ విరిచాడు? ఒకటేమో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ విరిచాడు, అంటే మనం ఆయన వరే జీవించాలని మాదిరి చూపించి అలాగే విరిచాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం రండి దయచేసి. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇక్కడ ఏం జరిగింది చూడండి. యేసు ప్రభువారి స్వయాన ఆయన శరీర విషయమై చాలా చక్కగా వివరంగా ఈ 6వ అధ్యాయం చెప్పడం మనం చూడగలం. 6వ అధ్యాయము దయచేసి అందరం కలిసి 53, 54, 55, 56 చదువుకుందాం అందరం కలిసి. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంతదినం నేను వారిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ఆ మాట చూడండి. అంటే ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఎలా సాక్ష్యం ఇవ్వగలము అంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పుచ్చుకోవాలి. అందుకే కొంతమంది బలలో పాలు పొందరు. ఎందుకు అంటే వారు ఎన్నో విషయాలు తప్పిపోయి ఉంటారు. అందుకే ప్రతి ఆదివారం కావచ్చు, ప్రతి సమయంలో కూడా ఆ రొట్టెను మనం ఆయన శరీరాన్ని తీసుకుంటున్న మనము మన మనస్సాక్షిని పరీక్షించుకోవడానికి, పరిశుద్ధపరచబడ్డానికి ఇలాగ సహవాసంగా మనం కూడి వస్తున్నాం. ఇందాక మనం ఒక మాట చూసుకుంటా వచ్చాం. 1 రాజులు 18వ అధ్యాయం 44 అనుకుంటాం. చదవండి ఎవరైనా తీసిన వారు. 44వ వచనం. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 47వ మాట అతడు చూచి అదిగో మనిషి చెయ్యి, మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా నువ్వు ఆహాబు దగ్గరికి పోయి నువ్వు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని పంపెను. అదిగో చూసారా, ఎన్నిసార్లు చూశాడు ఈ దాసుడు? 7 మార్లు. ఎన్ని మార్లు అంట? 7 మార్లు. 7 మార్లు చూస్తే 7వ మారు ఏం కనబడింది? అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము. ఆ మాట చూడండి. మేఘం దేనికి సాదృశ్యం చెప్తారా? ఇంత గొప్ప సాక్షి సమూహం అంటాడు కదా. మీరు ఎందుకు మర్చిపోతున్నట్లు అలసిపోయారు ఆదివారం కాబట్టి. ఏమంట? ఇంత గొప్ప సాక్షి సమూహం అంటాడు. కాబట్టి ఈ విషయాలు మనమందరం కూడా సాక్షులమై ఉన్నాం. చిన్న మేఘం అంట. అయితే చిన్న మేఘం మరి అలాంటప్పుడు ఎలాంటి వర్షం అంట? వర్షము నిన్ను ఆపకుండానట్లు ఏమంటున్నాడు? నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పమని వానితో చెప్పారు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఈ మనిషి చెయ్యి అంత చిన్న మేఘం అక్కడ ఎందుకు ప్రభు అలాంటి వివరణ రాయించి ఉంచాడు? మేఘం అంటే చిన్న మేఘం అంటే సరిపోదు. అయితే ఆ సైజు కూడా ఇచ్చారు, కొలతలు ఇచ్చారు. చూడండి, మనిషి చెయ్యి ఎంత ఉంటుంది మనకే అర్థమవుతుంది. చాలా చిన్నది. ఈ పరిచయం కూడా ఎలాంటిదంటే చాలా చిన్నది. అందుకే ఇందాక మీకు మాట చెప్తా వచ్చాను. యెషయా 60:22 ఏమని? వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగ్నం. కాబట్టి వాస్తవమే. ఆరంభ దినాలు కూడా హెబ్రోను పరిచయం ఇలాగ ఆరంభించబడింది తెలుసా? ఒక టీచర్ అక్కడ ఉంటే, హైదరాబాద్లో ఉంటే, బక్సింగ్ గారు ఆయన మరి ఆమె భర్తకు బాగలేకపోతే ఆమె లెటర్ రాసింది. అయ్యా నా భర్తకు బాగలేదు, మీరు వచ్చి ప్రార్థన చేయండి అని రాస్తే ఆయన అప్పటిదాకా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏమని? ప్రభువా, దక్షిణ భారతదేశం నుంచి
నాకు ఒక ఉత్తరం వస్తే నీ చిత్తమని నేను తలుచుకుంటానని వేచున్నాను. ఆ లెటర్ ఎప్పుడు వచ్చిందో భక్సింగ్ గారు సంతోషపడ్డారు. వెంటనే హైదరాబాద్కి వచ్చాడు, వాళ్ళ ఇంటికి వచ్చాడు, ఆయనకి ప్రార్థన చేశాడు, బాగైపోయింది. తర్వాత ఆ యొక్క లూథరన్ చర్చిలో, ఆ చర్చిలో, ఈ చర్చిలో అందరినీ పిలిచి, మా ఇంట్లో మీటింగ్ జరుగుతుందని ఆమె అందరినీ పిలిచింది. ఆ రాత్రి ఎంతోమంది రక్షణ పొందారు. ఇట్లా కాదు 2 రోజులు 3 రోజులు మా ఇంట్లో ఉండాలి కదా అని ఆ తర్వాత చర్చిలో అక్కడ లూథరన్ చర్చి ఉంటే అక్కడ మీటింగ్ పెట్టారు. ఇంకా అలాగలా రక్షణ పొంది ఎంత అద్భుతంగా ఈనాడు ప్రపంచంలోనే చిన్న మేఘం ఏమైంది చెప్పలే, ఆకాశమంత మేఘం. దేవుడు రాబోయే దినాలు అట్టి కార్యాన్ని ఈ యొక్క స్థలంలో దేవుడు జరిగించుగా. సంఖ్యాకాండంలో మనం చూస్తూ వస్తే దేవుడు ఎలాగూ తన కార్యముని యాకోబులో మరి బయలుపరుస్తున్నాడని చూస్తే ఇక్కడ రాయబడి చూడండి. సంఖ్యాకాండము రండి దయచేసి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? యాకోబు రేణువులను ఎవరు లెక్కింపగలరు? ఇశ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్క పెట్టగలరు? చాలండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాయబడింది. యాకోబు రేణువులను ఎవరు? కాబట్టి ఒకప్పుడు యాకోబు ఎలా పారిపోయి వచ్చాడు? ఒంటరిగా. ఎట్లా వచ్చాడు? ఒంటరిగా వచ్చాడు. ఇప్పుడు రండి 23వ అధ్యాయం 23వ వచనం అందరు కలిసి చదువుదాం. 23 అందరం కలిసి. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు ఇశ్రాయేలులకు. అది చూసారా? వాళ్ళు ప్రసన్న అడిగితే ఏమంటాడు? అన్న మేము ప్రార్థన చేశాం, ఈ పరిచర్య కోసం ప్రార్థన చేశాం. ఇక్కడ ఆ మాట గమనించాను. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియజేశారు. కాబట్టి రాబో మరి దినాల్లో ఈ స్థలంలో ఆయా కాలంలో యందు ఆయన కార్యములు, దేవుని కార్యములు తెలియచెప్పబడునుగాక. ఇప్పుడు ఆయన సన్నిధి ముఖ కాంతి ఈ స్థలంలో ప్రకాశింపచేయునుగాక. కాబట్టి ఇక్కడ జరిగే ప్రార్థనలు దేవుడు అంగీకరించునుగాక. కాబట్టి యాకోబు ఒక రేణువులతో సమానం. అందుకే ప్రభు ఏమంటాడు? యెషయా గ్రంథంలో ఏమంటాడు? స్వల్ప జనముకు ఇశ్రాయేలు. ఇంకేమంటాడు? పురుగు వంటి ఏమో చెప్తారని నేను చూస్తాను, మీరేం బాగా చెప్పకపోతుంది. ఎవరంట పురుగు వంటి? యాకోబు స్వల్ప జనముకు. కాబట్టి అలాంటి వారికి దేవుడు చూడండి, గొప్పవాడు గొప్ప కార్యాలు చేయాలంటే గొప్పవాడిని ఎన్నుకోడు. ఎవరిని? రేణువులు వంటి వారు, బలహీనైన వారు, నీచులైన వారు. కాబట్టి తునీకరింపబడి అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఆయా సమయంలో ఆయా కార్యాలు దేవుడు తెలియపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆ బలలో చేయవేస్తున్న మనము ఆయన కార్యాలకు మనం కూడా ఏం చేస్తున్నాం? సమ్మతిస్తున్నాం. అవునా కదా? ఉదయకాలం మేము రాయచోట్లో మేము బలవర్తమానం విన్నాం, అక్కడ బలలో పాల్పొందాం. మళ్ళీ ఇప్పుడు బల ఏంటి? అవును, ఈ కార్యాలు ఇలాగ బయలుపరచబడ్డాయి కనుక ఈ బలలో మేము కూడా పాల్పొందుతున్నాం, మనం అందరం పాల్పొందుతున్నాం. కాబట్టి ఆయన శరీరం ఏం చూపిస్తుంది అంటే ఆశీర్వాదానికి సాదృశ్యం. కాబట్టి ఈ స్థలంలో రాబోయే దినాల్లో దేవుడు ఆయా కార్యాలు తెలియపరిచారు. అటు ఆశీర్వాద స్థలముగా రండి. అపోస్తల కార్యం మనం ముగిపోద్దాం. ఇంకా అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారట? రొట్టె విరుస్తున్నారు, ఇంకా ప్రార్థన చేయుట యందు ఆదిలో. చూసారా? ఇవి 4 లంగర్లు అంట. ఇవి ఎక్కడ ఉంటాయి? ఓడలో ఉంటాయి. చేపలు పట్టే వాళ్ళకి బాగా తెలుసు. ఓడ అనేక సార్లు తుఫాన్లో చిక్కుకున్నప్పుడు ఈ 4 లంగర్లు ఏం చేస్తారు? మరి సముద్రంలో వేసేసి ఆ ఓడ దెబ్బతినకుండా. ఎందుకంటే ఈ 4 లంగర్లు ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఈ తుఫాను గాలి వచ్చినప్పుడు మాటిమాటికి ఇలాగూ ఓడ పైకి ఎత్తబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే దీని కింద ఏమవుతుంది? ఆలబోతుంది అనమాట. అది అంటే ఒక తుఫాను వచ్చినప్పుడు, అలలు వచ్చినప్పుడు ఇది కొట్టుకొని పోతుంది వాస్తవంగా. అయితే ఎప్పుడైతే 4 లంగర్లు ఉన్నాయి కదా, లంగర్లు వేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ ఓడకి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇది మాటమాటికి ఇలాగన ఎత్తబడుతూ మరి ఇలా కాపాడబడతా ఉంటుంది. నిజమే. అందుకే ఆ దినాలు దైవజనుడు భక్సి గారికి ఈ పరిచయను దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇట్టి పరిచయం ఈరోజు మనం అందరం పరిశుద్ధులముగా, ఆయన సేవకులముగా మరి అందరం కలిసి ఈ పరిచర్య ఆరంభిస్తున్నాం. కాబట్టి ఒకసారి మనం పరీక్షించుకున్నాం.
ఏంటి ఆ మాట అంటే నాకు అనిపించింది ఏలియా దగ్గర ఉన్న దాసుడే చాలా గొప్పవాడు. ఎన్నిసార్లు పోయామన్నాడు? 7 సార్లు. మనం వచ్చి పోతామా? ఒకసారి 2 సార్లు పోతే పోయించాలండి, ఏం కనపడలేడు, ఏం కనపడుతుంది సముద్రంలో అని ఉండేవాడు. వాడు ఎంత నమ్మకస్తుడు. అక్కడ రాయబడింది వాక్యంలో, ఏమని రాయబడింది? ఇంకొక మారు నువ్వు వెళ్ళి చూడు. 7 మార్లు మట్టుగా. 7వ మారు వెళ్ళినప్పుడు అప్పుడు సముద్రంలో నుంచి అది దాచబడి ఉంది. ఎక్కడుంది? ఆ మేఘం ఎక్కడుంది? సముద్రంలో ఉంది. అప్పటిదాకా కనపడలే. అంటే ఈ దైవజనుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు ఏం చేయబోతున్నావు ఇక్కడ అని అడుగుతూ వచ్చాడు. ఎప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు ఆ మేఘాన్ని సముద్రం నుండి బయటికి తీసుకొస్తాడు. కాబట్టి దాచబడిన ఆత్మలు రాబోయే దినాల్లో దేవుడు ఇలా బేతేల్లో దేవుడు తీసుకొచ్చినాడు. అందుకే ఎప్పుడైతే మనిషి అంత చిన్న మేఘం కనపడిందో, మీరు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఈ దాసునికి ఏమైనా ఇదంతా అర్థమైందా? అర్థమైందా కాదు చెప్పండి చూద్దాం. కాలేదు, కరెక్ట్, అర్థం కాలే. అయితే ఒకటి అర్థమైంది ఏంటంటే ఆయన చెప్పిన మాట నేను చేయడం నాకు అవసరం. ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం ఇక్కడ. ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే? ఎవరున్నారు? ప్రసన్న గారు చెప్పారు ఇందాక. ఎవరున్నారంట? ఆ మోషే వారి కుటుంబం 6 మంది ఉన్నారని మనం చూసి, చిన్న మేఘం, చిన్న కుటుంబం. కాబట్టి ఆ మేఘం ఎక్కి వచ్చుట ఏలియా చూడగలిగాడు. రాబోయే దినాల్లో దేవుడు ఈ స్థలములో, అందుకే పైనుండి విస్తారమైన వర్షం కురిసిందన్నమాట. మాట కూడా మనకు బాగుంది. మోపైన వాన కురిసే అంటే ఆత్మీయమైన దీవెనలు ఈ స్థలంలో, ఈ పరిచయం ద్వారా రాబోయే దినాల్లో మనం చూస్తున్నాము కాక. కానీ ఇది ఒక బాధ్యత ఉంది, మళ్ళీ అది మర్చిపోకూడదు. ఈ బలలో చేవేస్తున్నాం మనం కూడా ఈ పరిచర్య విషయం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అదేనమాట. మనందరం బాధ్యతతోనే ఆ యొక్క బలలో చేయవేయబోతున్నాం. చాలాసార్లు మనం ఏం చేస్తాం? కొంతమందికి ఎట్లా అలవాటు అంటే ఎట్లా యుద్ధాలు చేద్దామా అనుకుంటా ఉంటారు కొంతమంది. అలాగ అనుకోబాకండి. ఒకవేళ ఆ మాట చెప్పకూడదేమో చెప్తున్నారు, కానీ అలాగైతే బలలో చేయి వేయవద్దు. ఈ పరిచర్య ఇందులో సాక్ష్యం ఇది ఉంది. నువ్వు పాలు పొందుతున్నావు, ఆరాధన చేసావు, ఆమెనన్నావు, ఇప్పుడు బలలో కూడా. కాబట్టి దైవ సేవకులు దేవుడు వారు చిన్న తలంపించాడు. ఈ చిన్న పనిని మనం ప్రార్థనాపూర్వకంగా ఆరంభిస్తున్నాం. అయితే ప్రార్థనతో బాధ్యతగా మనం బలలో చేయాలి. అప్పుడు ఏం చేస్తాడు? రండి దయచేసి ఏం చేశాడు ప్రభు చూడండి. ఇక్కడ అందరం కలిసి ఇప్పుడు 47వ వచనం అంటే చివరి వచనం చదువుకుందామా? చివరి వచనం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండ్రి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము. అదిగో చూసారా? ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము. ఇప్పుడు మనం తింటాము, కొద్దిగానే మనం ఆయన ఆహారం మనం పుచ్చుకుంటాం, ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలు. అయితే ఇంకా మిగులుతాయి. అది దేని సాదృశ్యం? సార్వత్రిక సంఘానికి, ఆశీర్వాదానికి సాదృశ్యం. రాబోయే దినాల్లో అటు ఆశీర్వాదాన్ని ఈ స్థలంలో మనం చూచుదాము కాక. బాధ్యతతో మనం ఈ పని ఆరంభిద్దాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ఆరంభంలో నేను చెప్పాను ఆరాధనలో, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము, అది మర్చిపోకూడదు. మనం దీనికి అందరికీ సాక్షి. అటు ప్రార్థన మనం కలిగి, భారం కలిగి, బాధ్యత కలిగి. ఎందుకంటే నిత్యత్వంలో ప్రతి వారికి బహుమానం ఉంది. మనం ప్రభుని ఎదుర్కొన్నప్పుడు ప్రతి విషయం కూడా, ప్రతి చిన్న పరిచర్య కూడా. అందుకే నాతో మాట్లాడుతూ వస్తే ప్రభు నేను ఈ విషయం ప్రార్థన చేశాను. జకర్యా కదా 4వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. కార్యంలో అల్పముగా ఉన్న కాలమున తృణీకరించేవాడు. కార్యం ఎట్లున్నాయంటమ్మా చెప్పలే? మీకు రెఫరెన్స్ చూపించారా? సరే ఒక మాట చదువుకున్నాం, రండి దయచేసి. జకర్యా గ్రంథం ఇక్కడ ఏమంటాడు ప్రభు చూడండి. జకర్యా గ్రంథంలో మన ఈ విషయాన్ని చూడవచ్చు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 10వ వచనం చదువుతారు ఎవరన్నా? కార్యంలో అల్పంలో ఉన్న కాలమును చూశారు. తృణీకరించిన వాడు ఎవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలునుట చూచి. అది చూసారా? జెరుబ్బాబెలు చేతిలో ఏముందంట? గుండు నూలు చూచుట.
కాబట్టి దేవుడు ఆ చిన్న సేవకుడే కావచ్చు, మేము చిన్న సేవకులమే, ఇద్దరం కలిసి పనిచేసే వారమే ఆరంభంలో. కాబట్టి నాకు సంతోషం అనిపించింది. దేవుడు పరిచయం ఆరంభిస్తున్నాడు, నాకు సంతోషం అనిపించింది. కాబట్టి అలాంటి హృదయంతో, నిష్కపటమైన హృదయంతో అంట, అలాంటి హృదయం అంట నిష్కపటమైన హృదయం. అలాగే ప్రభు ఈ పరిచయను రాబోయే దినాల్లో వర్ధిల్ల చేసి అనేకుల రక్షణార్థమే, అక్కడ రాయబడి మీరు గమనించున్నారనుకుంటాను 2వ అధ్యాయం చివరిలో, అనుదినము ఏమవుతుందంట చేర్చబడి చూసారు, అనుదినము అంటున్నాడు ఇక్కడ. అనుదినము వారితో చేర్చుచుంది ప్రభు రక్షణ పొందుతారు. అలాగట్టి బాధ్యతను మనం తీసుకొని దేవుని పరిచయను రాబోయే దినాల్లో మనం కూడా చూసి సంతోషించుదుముగా. రండి ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరలోకన మా తండ్రి, మీ సాన్నిధ్యంకై స్తోత్రం, మీ కార్యములకై స్తోత్రములు. ఆయా కాలములలో ఆయన కార్యములు ఇశ్రాయేలు వంశములకు తెలియచేయను అని చెప్పారు. నిజమే, యాకోబు అన్నాడు, తండ్రి ఎంతో అల్పమైన వాడు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు అని చెప్పారు. పురుగు వంటి యాకోబు అని చెప్పారు. మేము అల్పులైన వారమే, అయితే మాలో మా ద్వారా ఇటు సహవాసం ద్వారా మీ కార్యములు తన భూలోకమంతటా విస్తరింప చేయాలని మీరు ఉద్దేశించినందుకు స్తోత్రం. మేము కూడా బాధ్యత గలవారమై ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్యకు సాక్షులమై ఉన్నామన్న విషయాన్ని మాకు తెలియపరుస్తూ మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో మేమును పాల్పొందుతున్నాం. తండ్రి, ఒకనాడు నిత్యత్వంలో మాకును ఈ పరిచర్య విషయమైన సాక్ష్యమే కాదు, బహుమానం ఉందని చెబుతున్నారు. బాధ్యత కలిగి మేము అలా ప్రార్థించువారిగా మీరే దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరమని చెప్పినాం. దయచేసి రక్షింపబడి దేవుని ప్రజలుగా చేయబడి ఆయన ఆరాధించేవారు, పరీక్షించుకొని సిద్ధంగా ఉన్నవారు, బాధ్యతను తీసుకునేవారు ప్రార్థన పూర్వకంగా ఇందులో మీరు తీసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. ఒకరు కొత్తగా తెలియక వస్తే ఇది ప్రసాదమే కాదు, ఆయన శరీరానికి సాదృశ్యం కనుక మీరు చిన్న ముక్క తీసుకొని మీ యొక్క రొట్టె తీసుకురాబడుతుంది. సురేంద్ర, మిగతా వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. మీదకు రొట్టె వస్తున్నప్పుడు చిన్న ముక్క తీసుకొని, మేము అక్కడ రాలేం కనుక స్థలం ఇరుక్కొని మీరు పక్క వారికి అందించి సహాయపడండి. సహోదరులు మీదకు తెస్తున్నారు. దయచేసి మీ ఎందుకు రొట్టె వచ్చినప్పుడు తీసుకొని వెంటనే పక్క వారికి ఇవన్నీ సహాయం చేయండి. మీ మధ్యలోకి మీరు రాలేం కనుక ఎక్కువ మంది ఉన్నారు, సహకరించండి.
ఒకవేళ ఇంకెవరైనా పొరపాటున రొట్టె అందకపోతే అలాగే చేయి ఉంచండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం అనే క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. తల్లిలోకున్న మా తండ్రి, ఇలాగ మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా సహవాసం మర్మం మెరిగి ఒకరికొకరు ఎలాగ ప్రభా ఇద్దరు కలిసి కూడి వాడిని ఎదిరించాలో, సాతాను బంధించడానికి, వాని బంధకాలు ఉన్నవారిని అనేకులను విడిపించడానికి ఇది సహవాసం మాకు ఇచ్చినందుకు ఇస్తూ తీసుకో. ఎన్నోసార్లు మేము బాధ్యత లేని వారం తండ్రి, అల్పమైన కార్యంలో సంతోషించలేని వారు, కార్యంలో అల్పముగా ఉన్న కాలమున తృణీకరించేవాడు ఎవడో అన్నారు. దేవా కనికరించు. మీ రక్తంలో మేము పాలు పొందుతుండగా అటు బాధ్యతతో మీ కొరకై జీవించటకు మాకు కావాల్సిన, కృతజ్ఞతతో జీవించటకు కావాల్సిన మీ కృప దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను, నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను, దున్నుమాడేది నీ రక్తమే, దునుమాడేది నీ రక్తమే, ధరించేది నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. ఇంకెవరికైనా పాత్ర అందలేదా పొరపాటున? ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధమైన నమ్మకమైనటువంటి మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బేతేలు ప్రార్థనా మందిరంలో ఈ రీతిగా మీ చేత విమోచించబడిన ప్రజలముగా, మీ సొత్తుగా, మీ జనముగా, మీ స్వాస్థ్యముగా, మీ నామం పెట్టబడిన ప్రజలుగా దేవ మీ పాదములు సమీపిస్తున్నాం. యెహోవా తమకు దేవుడుగా కలిగిన మనుషులు ధన్యులు అని మీరే మా దేవుడవై ఉన్నందుకే మీకు వందనాలు. ఇచ్చే గొప్ప ధన్యత మేము పొందుటకు అర్హులము కాకపోయినను మీరు మమ్మలను పాత్రులుగా చేసినందుకే మీకు స్తోత్రం. దేవ మీ దాసుని ద్వారా మా ప్రభా మీ వాక్యం అంగీకరించారు, వాక్యము మాకు మరి తెలియజేస్తూ వచ్చారు. మీకు వందనాలు. అపోస్తుల కార్యం 2:41 ప్రకారం వాక్యం అంగీకరించిన వారు సంఘములో చేర్చబడిరి, ఇంచుమించు 3000 మంది సంఘములో చేర్చబడిరి అని బైబిల్ రాయబడినట్లుగా వారు అపోస్తుల బోధ ఎందు, రొట్టె విడిచుటెందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండిరి అని అనుదినము వారు మా ప్రభా నేను ప్రతి ఇంటింటను వారు రొట్టె విరుచుచూ ఉండిరని మీరు సెలవిచ్చిన మాటకే స్తోత్రం. ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ఆరంభించబడుతూ ఉన్న ఇటు సేవకై స్తోత్రం. మోజస్ కొరకు ప్రాణం చేస్తున్నాం, రిక్కమ్మ కొరకు ప్రాణం చేస్తున్నాం, మోజస్ పిల్లల కొరకు ప్రాణం చేస్తున్నాం, తండ్రి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా కుటుంబాన్ని బలపరచు. ఉభయదేము ఇంటిలో మందస్సము ఉన్నప్పుడు ఉభయదేము ఇంటిని ఆశీర్వదించినట్లుగా ఈ ఇంటిని, ఈ కుటుంబమును మీరు ఆశీర్వదించు. అహరోను మరి కర్ర చిగురించినట్లుగా మా ప్రభా పరిచర్య చిగురించడానికి సహాయపడమని ప్రభా వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ జ్ఞాపకం చేసుకోండి. దేవ భార కొరకే ప్రార్థన చేస్తున్నాం, కెమెలన కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవ కెమెలన ఈ ప్రాంతంలో ఎంతో మందిరం కట్టాలని ప్రయాసపడాలని, పరిశుద్ధులు మా ప్రభా ఎంతో స్వార్థ చేసి నేను ఎంతోమందిని ప్రభులోకి నడిపించాలని,
తను ఎంతో ఆశ కలిగి ఉంటూ వచ్చాడు, ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి మీరు నా తండ్రి ఎక్కమేళ నా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. భారత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, హన్నమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం, శారక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం, రామచంద్రయ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం, మహేంద్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం, సుకన్య కొరకు ప్రార్థన చేస్తున్నాం, సుజాతక కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ ప్రాంతంలో వారు కూరపడతలో ఉంటుండగా మా ప్రభా దీనికి సమీపమైన మా ప్రభా మరి పల్లెగా ఉంటుండగా దేవ జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా ఈ ప్రాంతం కొరకు ఇచ్చినటువంటి భారంకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవ జ్ఞాపకం చేసుకోండి. భారత కుటుంబాన్ని దీవించండి ప్రభనేసు నామంలో నా తండ్రి. వారు మా ప్రభా గర్భమును పొందనట్లుగా సహాయపడమని దేవ వేడుకం ప్రార్థన చేస్తున్నాం. దేవ ఆర్మడక ఒకరికై రంగమ్మ ఒకరు ప్రార్థన చేస్తున్నాం. దేవ జ్ఞాపకం చేసుకోండి. కొంత అనారోగ్యం బట్టి రాలేకపోతూ వచ్చింది, ఆమెను జ్ఞాపకం చేసుకోండి. ఆమె పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. జాన్ పాల్ జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభా పద్మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభా మలాకి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మత్తయ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభా వేడుకం ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన ఆపలో తండ్రి ఇక్కడ దేవా నా తండ్రి మెడికల్ స్టోర్ రోహిత్ మెడికల్ స్టోర్ దీవించండి. దాని పక్కన ఉన్న హాస్పిటల్ సిస్టర్ జ్ఞాపకం చేసుకుని సహవాసముకు రావటం సహాయపడండి. దేవ సమయంలో మా ప్రభా తబితా కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రభు లలితమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ఇక్కడ నుండి మా ప్రభు తరిగొండకు మందిరానికి వెళుతున్నారు. వారి ఫ్యామిలీ ఇక్కడ మా ప్రభా ఉంటుండగా దేవ జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా ప్రదీప్ లలితక్క మా ప్రభా తబితమ్మ సిస్టర్ దేవా నా తండ్రి ఇక్కడికి ఆరాధనకు రావటకు సహాయపడమని ప్రభా వేడుకం ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ పలో తండ్రి దేవా నా తండ్రి అలాగూ మీరే కృప చూపించండి. మా ప్రభా ఇస్సాకు విత్తనం వేసి క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చినట్లుగా మేము విశ్వాసంతో మా ప్రభా మీ బిడ్డలందరం ఇక్కడ చేరి విశ్వాసంతో విత్తనము వేచి ఉంటుండగా ఇది క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు రావటం సహాయపడమని ప్రభా వేడుకం ప్రార్థన చేస్తున్నాం. దేవ పాల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవ శాంటారం నుండి రావటం సహాయపడినందుకు వందనాలు. ప్రసాద్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. జాన్ పాల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా మా ప్రభా జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభా ప్రభు కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. శాంటారం సేవకుడు మా ప్రభా మరి అన్నను యశదాసను జ్ఞాపకం చేసుకోమని దేవా నాయన వేడుకం ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ దాసుడు కాలేబన్న జ్ఞాపకం చేసుకోమని ప్రభా వేడుకం ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభు తండ్రి నమ్మకమైనటువంటి మా ప్రభా ఓబేదన కొరకే ప్రార్థన చేస్తున్నాం. సలమక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా రాయచోటు నుండి మా ప్రభా ప్రియులు రావటం సహాయపడినందుకు వందనాలు. జోసఫన్న కొరకు సువర్ణన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభా జోనా కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా ఇంకో బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా నన్ను ఎంతగానో మరి వాయిల్పడకు రావటం సహాయపడినందుకే వందనాలు. దేవా మా ప్రభా దీని కొరకు ఎడతగిన ప్రార్థన వారి అంతరంగంలో స్థిరముగా మీరు ఉంచమని ప్రభా వేడుకం ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన తండ్రి అలాగే డానియల్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా పిల్లల నుండి తాను మా ప్రభా మరి స్థలముకు రావడానికి సహాయపడినందుకు వందనాలు. పీబెక్కని జ్ఞాపకం చేసుకుని పరిచయ దీవించండి. దేవా మా ప్రభా రొమ్మచర్ల సేవకుడు అన్న కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా అన్న పరిచయను దీవించమని దేవా వేడుకం ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన పర్లో తండ్రి మా ప్రభా అలా జ్ఞాపకం చేసుకోండి. దేవా జోసఫ్ దేవా కొరకు నేను గుర్రంకొండ జోసఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా జ్ఞాపకం చేసుకోండి. దేవా మరి గుర్రంకొండలో ఉంచి మా ప్రభా తను మా ప్రభా నేను బలపరిచి వాడుకుంటున్నందుకే మీకు వందనాలు తండ్రి. తన లేమిలో కష్టంలో మా ప్రభా అన్ని సమయంలో అన్ని స్థలాల్లో అన్ని విధానంలో నేను అన్ని పరిస్థితుల్లో తను నడిపిస్తున్నందుకే స్తోత్రం. దేవా కరుణించండి. పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరు కనికరించండి. మా ప్రభా సమయంలో మా ప్రభా నా తండ్రి సునీల్ మా ప్రభు వచ్చి వెళ్ళాడు. మా ప్రభు ఆయన పరిచయను దీవించమని ప్రభు వేడుకం ప్రార్థన చేస్తున్నాం. దేవా దానిలను కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడమల్పల్లి దానిని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభా సియోనక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా నరసింహాచార్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా నా తండ్రి ప్రభాకర్ ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. శారద కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా నా తండ్రి ప్రవీణ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. జయమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా కుటుంబాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సతీష్ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవ రవి మంగ ఫ్యామిలీ జ్ఞాపకం చేసుకొని దేవా వేడుకం ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన పర్లో తండ్రి నమ్మకమైనటువంటి మా ప్రభా మరి నా తండ్రి ఎలిషా వాళ్ళ పెద్దమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వసంతమ్మక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరు జ్ఞాపకం చేసుకుని వారు కూడా రావటం సహాయపడినందుగా ప్రభా మీకు నాయన స్తుతిస్తున్నాం. దేవా వారి యొక్క ఆత్మీయత జీవితం ఆశీర్వదించమని ప్రభా వేడుకం ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన పర్లో తండ్రి ధనా కొరకు ప్రార్థన చేస్తున్నాం. హెబ్బేస్ కొరకాయ ప్రార్థన చేస్తున్నాం. దేవాన్ని బలపరచండి మా ప్రభా. అలాగూ నా తండ్రి సమయంలో నా తండ్రి రాహిల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. హేమంత్ కొరకాయ దేవా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా
ఆ కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి తండ్రి. మా ప్రభా నా తండ్రి ఈ స్థలం మందు మా ప్రభా మీ సన్నిధిలో మేము మా ప్రభా చేస్తున్న మా ప్రభా ప్రార్థన ఆలకించండి. మేము వేయు ధూపమును పరము చేరునట్లుగా సహాయపడం. కొర్నేలి నీ ప్రార్థనలు దేవుని సమ్ముఖముకు నాకు చేర్చబడినవి అని మీరు సెలవిచ్చినట్లుగా మా ప్రార్థనలు అంగీకరించండి. బేతేలు ప్రార్థన మందిరమును దీవించండి. మాకు ఈ యొక్క నేను వాయిల్పాల్లో మా ప్రభా సొంత స్థలం అనుగ్రహించండి, సొంత మందిరం అనుగ్రహించండి. మా ప్రభా వాయిల్పాల్లో మా ప్రభా స్తుతించే గుంపు, ఆరాధించేటువంటి గుంపు దేవా మీరు మాకు అనుగ్రహించమని దేవా వేడుకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా వాయిల్పాలను దర్శించమని ప్రభా వేడుకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, కలుగునుగా కన్నప్పుడు కలగజేసే దేవుడు మా ప్రభా, శూన్యంలో సృష్టిని వేలాడదీసిన దేవుడు, మా ఆసక్తిని బట్టి గాక దేవా మీ కృపను బట్టి కార్యములు సఫలపరచము. శక్తితో కాదు, బలముతో కాదు, నాదు ఆత్మతో ఇది జరుగును. పర్వతం అని వేపాటి జరుబ్బాబేలు ఎదుట కృపగలుగును గాక అని మా ప్రభా మీ కృపను మేము కోరుకుంటున్నాం తండ్రి. స్థలమందు మీ కృప కలుగుటకు సహాయపడమని ప్రభా వేడుకం ప్రార్థన చేస్తున్నాం. మా తప్పిదములు, మా పొరపాట్లు, మా బలహీనతలను క్షమించి కడిగి పవిత్రపరచు. మీ ఆసక్తిని బట్టి ఈ కార్యం సఫలపరచబట్టుకు సహాయపడు. ఒకరి చేతనను ఇద్దరి చేతనను రక్షించడానికి యెహోవాకు అసాధ్యమా అని సెలవిచ్చారు. కాబట్టి మా ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా ప్రభా ఈ స్థలం ఉంది పరిచర్య వృద్ధి నొందునట్లుగా సహాయం చేయమని ప్రభా వేడుకం ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ ఆత్మ మా ప్రభా ఈ స్థలము కుమ్మరించమని ప్రభా వేడుకం ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా యవనస్తులపైన యవనస్తురాలపైన నా ఆత్మను కుమ్మరింతును, వారు కలలు కందురు, దర్శనములు పొందుదురు అని సెలవిచ్చినట్లుగా మా ప్రభా మీ ఆత్మను కుమ్మరించి, మీ ప్రాంతంలో మీ ఆత్మను కుమ్మరించి, మీ ప్రజలపైన మీ ఆత్మను కుమ్మరించు. మా ప్రభా ఇక్కడ ఆర్ఎస్ఎస్, బీజేపీ దేవ ప్రభావం కలిగినటువంటి ప్రాంతం, చీకటి శక్తి బలముగా పనిచేస్తున్నటువంటి ప్రాంతము తండ్రి. దేవ పరిశుద్ధులు జ్వరబడకుంటున్నట్లుగా మా ప్రభా ఆటంకపరచబడుచున్న ప్రాంతము తండ్రి, వాయు పాడుగా ఉన్నటువంటి ప్రాంతము తండ్రి. దేవ జ్ఞాపకం చేసుకున్న దేవ మేము కలిసి ప్రార్థన చేస్తున్నాం, కలిసి బంధిస్తున్నాం మా ప్రభు, కలిసి ఎదిరిస్తున్నాం. అపవాదిని ఎదిరించుడే దేవ అప్పుడు మీ ఎదురుని పారిపోను అని సెలవిచ్చారు. దేవ కనికరించు మా ప్రభా. దేవ అపవాది తంత్రములను మా ప్రభా ఇక్కడ ఈ స్థలమందు బంధించబట్టుకు సహాయపడమని ప్రభా వేడుకం ప్రార్థన చేస్తున్నాం. దేవా మాకు ముందుగా మీ దూతను పంపించము. నిర్గమకాండ 33:14 నెరవేర్చు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని సెలవిచ్చారు. మీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండజేసే దేవుడు వినందుకే స్తోత్రం. అలా స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ యొక్క బల పరిచర్య దీవించమని, ఇది నిత్యము కొనసాగుచూ రావడం సహాయపడమని, ఆగిపోకుండా నిత్యము బలిపీఠంపై అగ్ని మండుచూ ఉంటూ సహాయపడమని ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు నామమున వేడుకం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.